ఇప్పుడు మనం మొత్తం క్యూబ్ని కలపడం నేర్చుకుందాం. మొత్తం క్యూబ్ని కలపాలంటే ఫస్ట్ మనం ఒక ఫేస్ని క్లియర్ చేయాలి. అంటే బ్లూ అయితే బ్లూ ఫేస్ని క్లియర్ చేసి ఇలా స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సి ఉంటుంది. సో మనం ఒక కలర్ని చూజ్ చేసుకొని దాన్ని క్లియర్ చేయాలి. నేను ఇప్పుడు ఇక్కడ వైట్ని చూజ్ చేసుకున్నాను. అంటే ఫస్ట్ వైట్ని క్లియర్ చేయాలి అనుకుంటున్నా. సో వైట్ని క్లియర్ చేయాలనుకుంటే వైట్కి ఆపోజిట్ ఎల్లో, వైట్కి ఆపోజిట్ దీనికి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ సైడ్ ఎల్లో ఉంది కాబట్టి ఎల్లో చుట్టూ వైట్లని ప్లస్లో ఫామ్ చేయాలి. ఎలా అంటే ఎల్లో చుట్టూ ఇక్కడున్న ఎల్లో చుట్టూ వైట్లని ప్లస్లో ఫామ్ చేయాలి. ఇలా ఇక్కడ ప్లస్లో మిడిల్లోకి రావాలి అంటే ఈ మిడిల్స్ ప్లస్ షేప్లో రావాలి. మధ్యలో ఎల్లో ఉండి సెంటర్లో ఎల్లో ఉండి ఇటువైపు 4 వైపులా మిడిల్స్లో ప్లస్ రావాలి. అలా ప్లస్ రావాలి అంటే మిడిల్లో ఉన్నవి మాత్రమే ఇక్కడికి రాగలుగుతాయి కాబట్టి మిడిల్లో ఉన్నవి మాత్రమే చూజ్ చేసుకోవాలి. ఇలా ఇంకా మిడిల్ ఎక్కడున్నది? ఇక్కడ ఉన్నది. ఇక్కడ ఉన్నదాన్ని జస్ట్ ఇలా అనుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఉన్నదాన్ని మనం ఎక్కడైతే కలపాలి, ఇక్కడ మిడిల్కి తీసుకురావాలి కాబట్టి ఇక్కడున్న ఈ కలర్ని ఇలా అనుకోవచ్చు లేదా ఇలా అనుకోవచ్చు. అన్న తర్వాతకి పైన దాన్ని అడ్జస్ట్ చేయాలి. ఇలా అడ్జస్ట్ చేసుకొని మనం ఇలా లేపగానే ఇలా పైకి అనగానే ఇలా మిడిల్లోకి వచ్చేలాగా చూసుకోవాలి. అనుకున్న తర్వాత ఇలా ప్లస్ ఫామ్ అయింది. ఇప్పుడు ఈ ప్లస్ ఫామ్ అయిన తర్వాతకి ఈ ఎడ్జెస్ ఇప్పుడు ఇది ప్లస్ ఫామ్ అయింది. ప్లస్ ఫామ్ అయిన తర్వాతకి ఈ ఎడ్జ్, ఈ కలర్ సెంటర్, ఈ మిడిల్ సెంటర్ మ్యాచ్ అయిన తర్వాతకి ఆ రైట్స్ ఎగ్జాక్ట్లీ ఇలానే పట్టుకోవాలి. డౌన్ సైడ్లో ఉండాలి. మనకు కావాల్సిన మనం చూస్ చేసుకున్న కలర్ డౌన్ సైడ్లో ఉండాలి. దాని ఆపోజిట్ కలర్ పైన ఉండాలి. ఇలా ప్లేస్ చేసుకున్న తర్వాతకి దీన్ని ఇలానే పట్టుకొని రైట్ సైడ్లో ఉన్న మిడిల్ అండ్ ఇక్కడ రెడ్, ఈ రెడ్ మిడిల్ అండ్ సెంటర్ రెండు మ్యాచ్ అయిన తర్వాతకి ఈ వైట్ పీస్ని ఈ లేయర్ని కిందికి అనుకోవాలి. 2 times కిందికంటే ఇలా వచ్చేస్తుంది. నెక్స్ట్ మళ్ళీ రైట్ సైడ్లో పెట్టుకోవాలి. మళ్ళీ ఈ రెండింటిని మ్యాచ్ చేసుకోవాలంటే రైట్ సైడ్ పట్టుకొని పై ఒక్కదాన్ని పట్టుకోవాలి. సింగిల్గా దీని ఒక్కదాన్ని పట్టుకొని ఈ రెండింటిని కలిపి ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటే ఇది మ్యాచ్ అయింది. మ్యాచ్ అయిన తర్వాతకి ఈ మ్యాచ్ అయిన ఆరెంజ్ మిడిల్, సెంటర్ అండ్ మిడిల్ రెండింటిని మళ్ళీ 2 times కిందికంటే ఇలా వచ్చేస్తుంది ఇక్కడికి. నెక్స్ట్ ఇంకో రైట్, ఇక్కడ ఆల్రెడీ బ్లూ ఉంది. ఈ వైట్ని కిందికి దింపుకోవాలంటే మనం మ్యాచ్ చేసుకోవాలి. కలర్ మ్యాచ్ చేసుకొని దీన్ని 2 times కిందికి అనుకుంటే ఇక్కడికి వచ్చేస్తుంది. మిగిలింది ఒక వైట్. ఈ గ్రీన్ని మనం కలర్ మ్యాచ్ చేసుకోవాలి. సేమ్ రైట్ సైడ్ పెట్టుకొని మళ్ళీ ఇలానే రైట్ సైడ్ పెట్టుకొని కలర్ మ్యాచ్ చేసుకొని దీన్ని కిందికి అనుకోవాలి. ఇలా కిందికి అనుకున్న తర్వాతకి మనకు ఇలా ప్లస్ ఫామ్ అవుతుంది. ఈ ప్లస్ ఫామ్ అవడంతో పాటు ఈ రెడ్, గ్రీన్, సెంటర్ గ్రీన్కి మిడిల్ గ్రీన్, సెంటర్ ఆరెంజ్కి మిడిల్ ఆరెంజ్, సెంటర్ బ్లూకి మిడిల్ బ్లూ, సెంటర్ రెడ్కి మిడిల్ రెడ్, ఇలా ఇవి కలిసిన తర్వాతకి ఇలా కలవడం మెయిన్. ఇలా కలిసిన తర్వాతకి మనం ఇక్కడ కార్నర్ పీస్ని సెలెక్ట్ చేసుకోవాలి.